మార్కెట్ ఈ లాస్ట్ 2 డేస్‌లో ఇచ్చిన సిగ్నల్‌ని మనం మిస్ అయితే, నెక్స్ట్ రాబోతున్న ఈ ఇంపార్టెంట్ ర్యాలీని మనం మిస్ అవుతాం. లాస్ట్ 8 డేస్‌లో లేని ప్రైస్ యాక్షన్ ఈ లాస్ట్ 2 డేస్‌లో ఫార్మ్ అయింది. అది మిస్ అవుతే మనం ఒక ఇంపార్టెంట్ ర్యాలీని మిస్ అవుతాం. ఆల్సో మార్కెట్ ఎగ్జాక్ట్‌గా 12:45 నుంచి బాగా ర్యాలీ అయింది కదా! సెకండ్ హాఫ్‌లో. దాని వెనకాల ఉన్న ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అన్నది కూడా గమనిద్దాం. అలాగే రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్‌ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్‌ని ఒకసారి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గమనించండి. ఇవాళ ఓపెనింగే లిటిల్ గ్యాప్ అప్. ఆ లిటిల్ గ్యాప్ అప్ తర్వాత ఏం జరిగిందో ఒకసారి రీప్లే చేస్తాను చూడండి. మనకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి ఓపెనింగ్ అన్నది యెస్టర్‌డే హైస్ కంటే లిటిల్ గ్యాప్ అప్‌లో జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి కూడా చాలా షార్ప్‌గా అరౌండ్ ఒక 200 పాయింట్స్ ఫాల్ అయ్యి ఈ 9 ఈఎంఏ ఇండికేటర్ వరకు వచ్చింది. నేనైతే ఏమనుకున్నానంటే ఫస్ట్ 15 మినిట్స్‌లోనే చాలా హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని అనుకున్నాను. దాని తర్వాత ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. దాని తర్వాత రీప్లే చేస్తే మనకు సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అన్నది కూడా పైకి